రివ్యూ చేసినట్టయితే నిన్న లాంగ్ సైడ్ మనం అనుకున్నది ఆయిల్ ఇండియా. ఈరోజు ఆయిల్ ఇండియా కూడా అప్పర్ సైడ్ క్లోజ్ అయ్యింది. సో నిన్న మనం ఇంకొక డిస్కస్ చేసిన స్టాక్ ఎస్బీఐని కూడా నిన్న అనుకున్నాం ఇదే హయ్యర్ సైడ్ ఉంది, కొంచెం ఆర్ఎస్ఐ కూడా ఓవర్ సోల్డ్లో ఉన్నట్టు ఉందని నిన్న డిస్కస్ చేశాము. ఈరోజు ఆ స్టాక్ కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ హయ్యర్ సైడ్ క్లోజ్ అవ్వడానికి ట్రై చేసింది. సో ఇది స్టిల్ లాంగ్ టర్మ్ మొమెంటం ఉన్నట్టు కనిపిస్తుంది. మన షార్ట్ సైడ్ డిస్కస్ చేసిన స్టాక్ బాటా ఇండియా ఈరోజు షార్ట్ సైడే క్లోజ్ అయ్యింది. నెక్స్ట్ షార్ట్ సైడ్ డిస్కస్ చేసిన స్టాక్ ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా ఈరోజు షార్ట్లోనే ఉంది. నెక్స్ట్ డిస్కస్ చేసిన స్టాక్ హ్యాపీయెస్ట్ మైండ్ ఈరోజు షార్ట్లోనే క్లోజ్ అయ్యింది. సో ఇది మనం నిన్న డిస్కస్ చేసుకున్న స్టాక్స్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. ఫ్రెండ్స్, స్టాక్ సుదర్శనకి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 14th Jan 2026. సో రేపు మార్కెట్ హాలిడే కాబట్టి సో ఈరోజు క్లోజింగ్ టైంకి కొన్ని బుల్లిష్ అండ్ బేరిష్ హిట్ అయిన స్టాక్స్ మీకు 16th Janకి యూజ్ అయ్యేదానికి మీకు నేను షేర్ చేస్తూ ఉన్నాను. సో ఈ వీడియో మీకు ఎప్పుడన్నా వాల్యూ క్రియేట్ అయినది అనిపిస్తే ప్లీజ్ గివ్ ఏ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. డీటెయిల్గా ఒక్కొక్క స్టాక్ని చార్ట్స్ ద్వారా మనం డీటెయిల్ అనాలిసిస్ చూద్దాము. మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునే స్టాక్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చూసినట్టయితే దాని ప్రీవియస్ రెసిస్టెన్స్ 145. సో ఆ 145 ప్రీవియస్ రెసిస్టెన్స్ని క్లోజ్ చేసి ఈ మధ్య రీసెంట్ అదే 145 సపోర్ట్ తీసుకొని ఇప్పుడున్న రీసెంట్ రెసిస్టెన్స్ 152ని ఈ స్టాక్ ట్రై చేస్తూ ఉంది. సో ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫిష్ క్యాండిల్, మేబీ ఈ స్టాక్ బుల్లిష్ సైడ్ ఏమన్నా వెళ్ళొచ్చా అని చెప్పి అనిపిస్తుంది. మన సెకండ్ స్టాక్ చూసినట్టయితే పిఎన్బి కనుక గమనించినట్టయితే ఈ స్టాక్ హై ఫామ్ చేసుకుంటూ ఈరోజు స్ట్రాంగ్ బుల్లిష్ యాంగిల్ ఫిష్ క్యాండిల్తో ఈ స్టాక్ క్లోజ్ అయింది. మేబీ అగైన్ ఈ స్టాక్ 150, 120 దగ్గరకు వస్తే ఒక అట్రాక్టివ్ బై అవుతుందా తెలియదండి. ప్రస్తుతానికైతే ఈ స్టాక్ బుల్లిష్ సైడే కనిపిస్తూ ఉంది. సో మన నెక్స్ట్ స్టాక్ చూసినట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా కనుక గమనించినట్టయితే ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ 150 దగ్గర ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉంది. ఇది ఆ ప్రీవియస్ రెసిస్టెన్స్ పైన ఈరోజు క్లోజ్ అయ్యింది. మేబీ మనం ఈ స్టాక్ను కూడా కొంచెం వాచ్ లిస్ట్లో పెట్టుకొని దీన్ని కూడా మనం కొంచెం గమనించగలము. సో నేషనల్ అల్యూమినియం స్టాక్ వచ్చేసి నాల్కో. సో ఇది మనం కనుక గమనించినట్టయితే హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది, ఫుల్లీ బ్రేక్అవుట్ స్టాక్ లాగా కనిపిస్తుంది. బట్ ఇది ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది. సో ఇన్వెస్టర్స్ ఈ స్టాక్లో ఇప్పుడు బేస్ మెటల్స్ థీమ్ రన్ అవుతుంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ స్టాక్ని ఎక్కువ బై చేస్తున్నట్టున్నారు. బట్ వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే ఈ స్టాక్ ఆల్రెడీ హయ్యర్ బ్రాడ్లోకి వెళ్ళిపోయింది. ఇది మనకి ఫుల్లీ పాజిటివ్గా చూపిస్తూ ఉన్న ఇది మనకి వార్నింగ్ సైన్స్ ఇస్తుంది. కొంచెం ఈ స్టాక్ని జాగ్రత్తగా మీకు చెప్తున్నాను. సో మనం నెక్స్ట్ గమనించాల్సిన స్టాక్ ఇండస్ఇండ్ కూడా చూస్తే మనకి ఈ రీసెంట్ రెసిస్టెన్స్ ఆఫ్టర్ నెగిటివ్ న్యూస్ అండ్ ఆల్ ఈ రెసిస్టెన్స్ 878 అనే రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది ఒక లాస్ట్ వీక్ ఇది సపోర్ట్ తీసుకొని ఆ 880ని సపోర్ట్ తీసుకొని ఇది హయ్యర్ సైడ్ ఫామ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ ఇది ఆర్ఎస్ఐ కనుక చూసినట్టయితే మనకి ఇది ఓవర్ బాట్ జోన్లోకి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో మన షార్ట్ సైడ్ స్టాక్స్ కనుక గమనించినట్టయితే సుమిటోమో కెమికల్స్ వచ్చేసి ఇది ఈరోజు దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్ వెళ్ళేదానికి ఛాన్సెస్గా గమనిస్తుంది. సో దాని ప్రీవియస్ సపోర్ట్ చూసినట్టయితే 440 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. బట్ ఈరోజు స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్తో ఈ స్టాక్ డౌన్ సైడ్ తీసుకుంది కాబట్టి మేబీ ఇది ఫర్దర్గా డౌన్ సైడ్ కంటిన్యూ అవుతుందా అని నేను గమనించమని చెప్పి చెప్తున్నాను.
ఫ్రెండ్స్, ఇది ఒక ముఖ్య గమనిక. ఇది మనకి ఇవన్నీ ఫండమెంటల్ స్ట్రాంగ్ కంపెనీస్, బట్ మనకి చార్ట్స్ పరంగా ఇవి షార్ట్ టర్మ్లో నెగిటివ్ ఆర్ పాజిటివ్గా ఉంటాయి, బట్ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్స్ మంచి స్టాక్స్. సో ఎప్పుడన్నా మనం హిస్టారికల్ గ్రాఫ్స్ చూసినప్పుడు, అరే ఇక్కడ కొన్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పీపుల్ వుడ్ హ్యావ్ మేడ్ లాట్ ఆఫ్ మనీ అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు కనుక గమనించినట్టయితే ఈ స్టాక్స్ అదే జోన్లోకి వచ్చాయి. మేబీ ఈ సపోర్ట్స్ని రెస్పెక్ట్ చేసి ఫ్యూచర్లో ఇదే ప్రైస్కి రీచ్ అయింది అంటే మనకి వీ కెన్ మేడ్ ఏ హ్యూజ్ రిటర్న్స్ ఫ్రమ్ ది స్టాక్స్. అందుకు నేను మీకు షార్ట్ సైడ్ స్టాక్స్ని కొద్దిగా ఎక్కువ చూపిస్తూ ఉంటాను. సో ఇవి సపోర్ట్ పాయింట్స్లోకి మనకి వాల్యూ ఇన్వెస్టింగ్గా మారుతుంది. సో నెక్స్ట్ వాల్యుబుల్ స్టాక్ వచ్చేసి డిక్సన్ టెక్నాలజీస్. సో ఈఎంఎస్ థీమ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్ కింద చూసేది ఈ డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ టెక్నాలజీస్ ఈరోజు కనుక చూసినట్టయితే దాన్ని ప్రీవియస్ సపోర్ట్స్ని బ్రేక్ చేసుకొని ఈరోజు ఈ స్టాక్ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతున్నట్టు కనిపిస్తుంది. సో మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జైడస్ లైఫ్ సైన్సెస్. సో ఈ స్టాక్ కూడా కనుక గమనించినట్టయితే హై 1150 రూపీస్ దగ్గర నుంచి ఫాల్ అవుతూ ఈ స్టాక్ దాని యొక్క స్ట్రాంగ్ సపోర్ట్ జోన్కి వచ్చింది. సో ఇప్పుడు ఈ స్టాక్ 880 దగ్గర ట్రేడ్ అవుతుంది. మేబీ ఈ స్టాక్ ఈ ప్రీవియస్ లాగానే ఈ సపోర్ట్ని రెస్పెక్ట్ చేసి మేబీ అప్ సైడ్ వెళ్తుందా, లేదు అంటే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి నెక్స్ట్ సపోర్ట్కి రీచ్ అవుతుందా అనేది కొద్ది రోజుల్లో మనకి తెలుస్తుంది. బట్ ఈ స్టాక్ కూడా ఫండమెంటల్గా చాలా వాల్యూ స్టాక్. మన నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇండియా మార్ట్ ఇంటర్మెష్ కూడా లోయర్లో ఫామ్ చేసుకుంటూ ఈ స్టాక్ దాని యొక్క సపోర్ట్ జోన్కి వచ్చింది. సో దీన్ని కూడా మీరు ఒకసారి వాచ్ లిస్ట్లో పెట్టుకొని దాని నెక్స్ట్ ఫర్దర్గా మనకి ఏమన్నా వాల్యూ క్రియేట్ చేస్తుందా అని గమనించమని చెప్పి మీకు షేర్ చేస్తూ ఉన్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Stock Sudarsana is about safely protecting your capital. So if you like this video, please like, share and subscribe, and also please give a comment in the comment section. Thank you. Have a great day.